బీహార్లో ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్లో 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 9 గంటల వరకు 13.13% పోలింగ్ నమోదైంది. మొత్తం 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలకు 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, ఎల్జేపీ 14, ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో పోటీ చేస్తోంది. మరోవైపు ఆర్జేడీ 73, కాంగ్రెస్ 24, సిపిఐఎంఎల్ 14 స్థానాల్లో పోటీకి నిలిచింది. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జనసురాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో తేజస్వినితో పాటుగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, 2 డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు పరీక్షను ఎదుర్కొంటున్నారు. పోలింగ్ వేళ ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చిన యువత తొలుత పోలింగ్లో పాల్గొనాలి, ఆ తర్వాతే రిఫ్రెష్ అవ్వాలని ప్రధాని మోదీ కోరారు. రైట్, ఫస్ట్ ఫేజ్లో జరుగుతున్న 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఎలా జరుగుతోంది, సరళి ఏ రకంగా ఉంది, ఓటర్లు ఏ రకంగా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, మా కరెస్పాండెంట్ వెంకటేష్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటేష్, చెప్పండి. సో 121 స్థానాలకి జరుగుతున్న పోలింగ్ ఎలా జరుగుతోంది? 9 గంటలకల్లా దాదాపు 13% ఓటింగ్ నమోదైనట్టుగా కూడా వార్త చూస్తున్నాం. మరోవైపు సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ ప్రచారం ఇవాళతో కూడా మొదలవుతున్నట్టుగా కూడా మరో అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఊపందుకుంది. దాదాపు 10 గంటల వరకు 20% పోలింగ్ నమోదైనట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఓటర్లందరూ కూడా చాలా ఉత్సాహంతో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. సో పెద్ద ఎత్తున మహిళలు, మిగిలినటువంటి యువత వీరందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. తొలిసారిగా 10 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకున్నారు. సో తొలిసారి వారంతా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా యువకులందరికీ కూడా తొలిసారిగా ఓటు వేస్తున్న వారందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఖచ్చితంగా ఈ డెమోక్రసీ ఫెస్టివల్లో ఖచ్చితంగా అందరూ పాల్గొనాలి అని విజ్ఞప్తి చేశారు. సో మొత్తానికి ఇటు రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండియా కూటమి అభ్యర్థి తేజస్వి యాదవ్ హ్యాట్రిక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి ఆయన అక్కడి నుంచి విజయం సాధిస్తారని ఆయన అనుచరులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈసారి డెఫినెట్ గా ప్రభుత్వ వ్యతిరేకత, అలాగే ఈసారి మార్పుకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2 అంశాలు తమకు కలిసి వస్తాయని ఇండియా కూటమి భావిస్తుంది. ఆ నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా తాము ప్రభుత్వంలోకి వస్తామని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని కొద్దిసేపటి కిందటే తేజస్వి యాదవ్ కూడా ట్వీట్ చేశారు. సో మొత్తంగా ఇండియా కూటమి తమ వైపు ఈసారి బీహార్ ఎన్నికలు మొగ్గు చూపుతాయనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసాన్ని కనబరుస్తుంది. అయితే అదే రకమైనటువంటి విశ్వాసాన్ని ఇటు ఎన్డీఏ కూడా కనబరుస్తుంది. ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందు దాదాపు 1.5 కోటి మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో 10,000 రూపాయల నగదును ప్రభుత్వం డిపాజిట్ చేసింది. సో జీవికా దీదీ పేరుతో, అంటే వీరి ఉపాధి కోసం, వారి బిజినెస్ కోసం 10,000 రూపాయలు ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది ఎన్నికల తాయిలంగా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి. సో డెఫినెట్ గా ఈ 10,000 రూపాయలు అనేది మహిళలందరూ కూడా ఏకపక్షంగా తమ వైపు మొగ్గు చూపేందుకు ఆస్కారం ఏర్పడుతుందనేటువంటి ఒక ధీమాతో బీజేపీ ఉంది. అలాగే గత 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తమను ఖచ్చితంగా గెలిపిస్తాయి. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో జంగిల్ రాజ్ ఉండేది. సో ఖచ్చితంగా ఈసారి లా అండ్ ఆర్డర్ తాము బాగు చేశాం కాబట్టి ఇవి గెలిపిస్తాయనేటువంటి విశ్వాసం బీజేపీలో ఉంది. హరి, అయితే జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఏ మేరకు ఉండబోతోంది? ఆయన ఎన్నికలకు ముందే చేతులు ఎత్తేశారని పలు విశ్లేషణలు కూడా చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. అలాగే ఎంఐఎం, సో అసదుద్దీన్ గత ఎన్నికల్లో ఒక కీ ఫ్యాక్టరీగా కనపడ్డారు. అదే రీతిలో ఆయనకు సీట్లు వచ్చాయని చెప్తున్నారు. కానీ ఈసారి ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగిన సమయంలో బీజేపీకి మేలు చేసేందుకే ఎంఐఎం నిలబడుతుంది అనే విమర్శల నేపథ్యంలో మా అస్తిత్వాన్ని చాటుకోవడానికే మేము ఎన్నికల్లో నిలబడుతున్నామని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఏంటి 2 పార్టీల పరిస్థితి, ఏమైనా విశ్లేషించగలరా? జనసురాజ్ పార్టీ వైపు చాలా మంది యువత మొగ్గు చూపుతున్నారనేటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. ప్రధానంగా యువతను, ఏదైతే బీహార్ ను మార్చేందుకు యువతనే ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 2 సంవత్సరాల పాటు ఆయన చంపారన్ నుంచి తన పాదయాత్రను మొదలుపెట్టి బీహార్ అంతా కూడా అన్ని గ్రామాలు కూడా కవర్ చేస్తూ తిరిగారు. అయితే ఈసారి మొదట్లో ఆయన రాఘోపూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తేజస్వి యాదవ్ పైన పోటీ చేస్తానని ప్రకటించి అకస్మాత్తుగా ఆ పోటీ నుంచి వైదొలిగారు. సో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన లేరు. అయితే దానికి ఆయన చెప్తున్నటువంటి రీజన్, తాను పోటీ చేస్తే ఒకే అసెంబ్లీ సీట్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి తాను 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు ఈ రకమైన ఎత్తుగడతో ముందుకు వెళ్లానని ఆయన చెప్తున్నారు. సో ఆయన చెప్తుంది ఒకటే, అయితే హిట్టు లేదంటే ఫట్టు, ఇదే రకమైనటువంటి విషయాన్ని చెప్తున్నారు.
గెలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తాం, లేదంటే జీరోకు పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక అంచనాతో ఆయన ఉన్నారు. సో జన్సురాజ్ పార్టీ ఖచ్చితంగా కొంత ఇంపాక్ట్ దాదాపు 6-7% వరకు ఓట్లు చీల్చగలుగుతుంది అనేటువంటి విశ్లేషణలు వస్తున్నాయి. సో ఈ ఓట్లు ఎవరి, ఒకవేళ ప్రభుత్వ అనుకూల ఓట్ల, ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల అనేది మనం చూడాల్సింది. డెఫినెట్ గా ఓటు గనక చీల్తే, యువత గనక ఒక జన్సురాజ్ పార్టీ వైపు కనుక వెళ్తే డెఫినెట్ గా అది ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి లాభి చేకూరేటువంటి అవకాశం ఉంది. యాంటీ ఇన్కంబెన్స్ స్ప్లిట్ అయితే ఆటోమేటిక్ గా అధికారంలో ఉన్నటువంటి, రూలింగ్ లో ఉన్నటువంటి ఎన్డీఏకు కొంత లాభించేటువంటి అవకాశం కనబడుతుంది. సో రెండవది ప్రధానంగా ఎంఐఎం పార్టీ, ఇది కేవలం సీమాంచల్ రీజియన్ కు మాత్రమే పరిమితమైంది. సో ముస్లింలు అధికంగా ఉన్నటువంటి ఏరియాలోనే ఎంఐఎం పోటీ చేస్తుంది. ఖచ్చితంగా గతంలో కూడా 2-3 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది. సో తన ప్రాబల్యాన్ని